చీరాలలోని బెస్తపాలెం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద గురు పౌర్ణమి వేడుకలు ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలు సాయిబాబా కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. గత 3 రోజులుగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో శోభాయమానంగా సాగాయి. వేడుకల్లో భాగంగా 150 నుండి 200 మందికి పైగా నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అలాగే పేదవారికి విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం సుమారు 6000 నుండి 7000 మంది భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ వేడుకలకు సేవా కార్యక్రమాలకు ధన వస్తు రూపంలో సహకరించిన ప్రతి ఒక్కరికి బెస్తపాలెం యూత్, మహిళలు, గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు అని తెలిపారు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా చీరాల బెస్తపాలెంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా గురు పౌర్ణమి 25వ వార్షికోత్సవం బెస్తపాలెంలో అత్యంత వైభవంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాలు గత 3 రోజుల నుంచి జరుగుతా నిన్నటి రోజున 150 నుంచి 200 మందికి ఫ్రీ మెడికల్ క్యాంపు కూడా నిర్వహించి ఉన్నాము. అదేవిధంగా ఈరోజు దాదాపు 6000 నుంచి 7000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకి అన్నిటికీ కూడా సహకరించినటువంటి ధన రూపేణ, వస్తు రూపేణ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క షిరిడి సాయిబాబా మందిరం బెస్తపాలెం కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ బెస్తపాలెంలో మరెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాము. ఈ యొక్క కమిటీకి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సందర్భాన్ని పురస్కరించుకొని చీరాల పట్టణ బెస్తపాలెంలో గత 20 సంవత్సరాలుగా సాయిబాబా మందిరం వద్ద చక్కగా బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమాలు మరియు పేదలకు వస్త్ర పంపిణీ కార్యక్రమాలు మరియు స్టూడెంట్స్కు పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు 20 సంవత్సరాలుగా చేస్తున్నాము. వారందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా మాకు వస్తు రూపేణ, ధన రూపేణ ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే నిన్నటి దినమున 200 నుంచి 300 మంది వరకు చక్కగా నిన్న హాస్పిటల్ వారు లతా స్పెషాలిటీ హాస్పిటల్ సాల్మా సెంటర్ వారిచే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటం అయింది. చక్కగా నిన్న స్థానికులే కాకుండా చాలామంది వచ్చి ఈ యొక్క మెడికల్ క్యాంపులో వాళ్ళు పాల్గొని చక్కగా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అలానే ఈరోజు సుమారు 6000 నుంచి 7000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఈ కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. అలానే ఈ కమిటీ వారికి వస్తు రూపేణ, ధన రూపేణ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, మీడియా వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. 3వ రోజైనటువంటి ఈరోజు స్వామివారి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ఈరోజు సుమారు 7000 దాకా వితరణ జరుగుతూ ఉంది. అలాగనే పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ జరిగి ఉంది. అలాగనే పేదలందరూ కూడా దుప్పట్ల పంపిణీ కూడా చేసి ఉన్నాము. అలాగని ఈ కార్యక్రమాన్ని మరి ముందు ఎక్కువగా ముందుకు వెళ్తామని తెలియజేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో బెస్తపాలెం యూత్, బెస్తపాలెంలో ఉన్నటువంటి తుపాకుల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వామి సాయినాథుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఈ యొక్క సన్నిధానానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామి సాయినాథుడు ఎల్లవేళలా చల్లగా కాపాడవలసిందిగా కోరుతున్నాము.